ఇంట్లో పనికిమాల వస్తువులు ఎక్కువైపోయి కొంచెం క్లియర్ చేద్దాంరా. నేనేం రా, లాస్ట్ కి ఏమవుతో నాకు తెలుసు. ఏంటంటే ఇక్కడ ఇన్ని కవర్లు ఉన్నాయి, అన్ని పడేస్తాను. కాయగూరలు అవి తెచ్చుకోవాలంటే కవర్లు ఉండాలి కదరా. కొన్ని ఒకటి నుంచి మేతో పడేస్తాను. నువ్వు వదిలేసి వేరే చూడు. ఎక్కడ లేని చెత్త అంతా ఈ ఫ్రిడ్జ్ లోనే ఉంటది. ఏం చేస్తున్నావు? ఈ మామిడికాయ పప్పు ఎప్పుడుది? 2 రోజుల ముందుది. నాకు ఇష్టం రా. వేరే ఎక్కడ పట్టుకెళ్తున్నావు దాన్ని? ఈ డబ్బా బయట పడేయడానికి వెళ్తున్నాను. దాంట్లో వస్తువులు పెట్టి అటక మీద పడియచ్చురా. ఇలా అనుకుని అన్ని వస్తువులు ఇంట్లో ఉండిపోతున్నాయి. మమ్మీ ఈ టీ షర్ట్ చిరిగిపోయింది, ఇది పడే. పడియడం ఎందుకు? దీంతో గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడ లేని వాడకాలన్నీ ఈవిడే చేస్తది. ఈ పాస్వర్డ్ ఎందుకు కొంచెం ఎందుకు పనికిరాదు, పారియచ్చు కదా. పారియడం ఎందుకు? బాగు చేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది. ఈ తొప్పాస్ ఫోన్ నా షాప్ కూడా బాగు చేయడు. డాడీ ఏంటి ఇక్కడ ఇన్ని టాబ్లెట్లు ఉన్నాయండి? ఇవన్నీ పడేస్తాను. మనలో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే కావాలి కదరా. ఏంటి తిన్నా? మమ్మీ బుక్ పడేమని చెప్పాను కదా. దాంట్లో ఇంకా కొన్ని ఖాళీ పేజీలు ఉన్నాయి. గట్టి కొడితే 4-5 పేజీలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేస్తే వచ్చి మీ హౌస్ క్లీనింగ్ లో హెల్ప్ చేస్తా. ఇందుకే చెప్పాను నేను రా, నేను ఏది పడేద్దానో వద్దంటది. ఈ రోజు ఖచ్చితంగా ఏదో పనికి వాళ్ళని వస్తూ ఇంట్లో బయటకు వెళ్ళాలి అంతే.